స్క్రీన్ కనిపిస్తుంది కదా అమ్మా? యాహ్! కనిపిస్తోంది. ఈ సంకల్పం బుక్‌లో యాక్చువల్‌గా కొన్ని పిక్చర్స్ షేర్ చేశారు. షేర్ చేసింది మీకు అదే నేను స్క్రీన్‌షాట్ తీసి షేర్ చేస్తున్నాను. హ్మ్. యాక్చువల్‌గా ఒక మనిషి జీవితం అనేది ఎప్పుడూ ఒక మంచి, చెడు కలయికలుగా చూస్తే ఇవన్నీ మంచివన్నమాట. మంచివి, సంతోషకరమైనవి, కోరుకున్నవి ఇదంతా వైట్ కలర్‌లో చూపెడుతున్నారు. చెడ్డవి, విషాదకరమైనవి, వద్దనుకున్నవి ఇలాంటివన్నీ బ్లాక్ కలర్‌లో చూయిస్తున్నారనమాట. ఏ ఒక్క హ్మ్. మనిషి జీవితంలో అయినా కానీ ఎప్పుడూ ఎప్పుడూ అంతా సంతోషంగా, ఆనందకరంగా ఉండదు. అలా అని ఎప్పుడూ విషాదంగా, బాధలు పడుతూ, దుఃఖపడుతూ అనేది ఉండదనమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే మంచి చెడుల్ని విడివిడిగా చూసుకుంటే అన్నీ మంచివే అని చెప్పేసి ఏ ఒక్క మనిషిలోనూ ఉండదు. అన్నీ చెడ్డవే, విషాదంవే వాళ్ళ జీవితాల్లో అట్లా ఉండదనమాట. ఒక మనిషి జీవితం అనేది ఒక మంచి చెడుల కలయికనే ఒక సంపూర్ణమైన మనిషి జీవితము అని చెప్పేసి ఇక్కడ ఈ పిక్చర్‌లో చూపెడుతున్నారు. నెక్స్ట్ హుహు. పిక్చర్. పిక్చర్ ఇదే. కనిపియటం లేదు. ఇప్పుడు ఫస్ట్ స్క్రీన్ కనిపించిందా? కనిపియలేదు. కనిపిస్తుందండి. మాకు కనిపిస్తుంది. అవునా? కనిపిస్తుంది జ్యోత్స్న. ఓకే. స్క్రీన్ నువ్వు ఒకసారి వేరేది క్లిక్ చేసి చూడమ్మా. దాని మీద డబుల్ క్లిక్ ఏమైనా. ఆ! చూస్తా. హ్మ్. ఇక్కడేమో ఇంకొకటి పిక్చర్ ఇక్కడ ఒక చెట్టు పిక్చర్ ఇక్కడ చూపెడుతున్నారండి. ఎలా అయితే కనిపిస్తాంది. ఆ! మనకు మనకు కనిపించే ఫలితాలన్నమాట. ఇది ఫ్రూట్స్ అనేవి ఉన్నతమైనగా మారాలంటే ఇప్పుడు ఒక చెట్టు ఉందండి. అవి మనకి చెట్లనేది ఫ్రూట్స్ ఇస్తాయి గదా! అవి ఉన్నతమైనగా అలా మన జీవితంలో కూడా ఉన్నతమైన లక్ష్యాలు, ఉన్నతమైన ఫలితాలు మనం ఆధ్యాత్మికంగా బాగా ఎదగాలి, భౌతిక జీవితం బాగుండాలి, మన హెల్త్ బావుండాలి, కుటుంబం బావుండాలి, సమాజం బావుండాలి అని ఎప్పుడైతే మనం అలా ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకుంటామో అనంటే అవి ఆ ఫ్రూట్స్ మనకి రావాలి అంటే యాక్చువల్‌గా అవి చెట్టు పైన ఎంత ఉంటుందో కింద రూట్స్ కూడా అంతే భూమిలో ఉంటుందన్నమాట. ఇదే మనకు చెప్తున్నారనమాట. మనకు కనిపించని కర్మ ధోరణిలో ఈ రూట్స్ అనేవి కర్మ ధోరణులనమాట. అవేమంటే మన ఆలోచనలు, భావాలు, చర్యలు ఉన్నతంగా మారాల్సిందే. పైన మనకి ఫ్రూట్స్ కనిపించాలి అనంటే మన రూట్స్ అనేది అవి చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. మన ఆలోచనలు గూడా ఉన్నతంగా ఉండాలనమాట. మన భావాలు గూడా అన్ని భావాలు ఎప్పుడు ఎమోషన్స్ గూడా అంత పాజిటివ్‌గా, హ్యాపీగా అందరి గురించి మంచి ఆలోచించడము, అందరూ బాగుండాలి అని అనుకోవడము, ఇలా ఉండాలనమాట మన భావాలు. అలాగే మనం చేసే చర్యలనమాట. ఆ చర్యల్లో కూడా మంచివి. మనకే తెలిసిపోతుంది ఒక్కొక్కసారి మనం ఎవరి మీదైనా కోప్పడ్డా గానీ, ఏదైనా మనం తప్పు పని చేశా గానీ, అలా అప్పుడు మనకే తెలుస్తుంటుంది. మన లోపల అంతరాత్మ మనకు చెప్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి మంచి పనులు, మంచివి మనం చేస్తున్నామో, మన చర్యలనేవి ఉన్నతంగా, మన ఒక్కరి కోసమే కాకుండా సమాజం కోసం కూడా చేస్తూ ఉంటామో, మనకొచ్చే సంపదని కానీ, ఇప్పుడు మనకందరికి చాలామంది లేడీస్, జెంట్స్ అందరూ సంపాదిస్తున్నారసలు. ఆ సంపాదించిన దాంట్లో యాక్చువల్‌గా చెప్తారు టెక్నికల్‌గా గూడా మనకొచ్చిన దాంట్లో 9% అనేది ఇక్కడ కొన్ని అరబ్ కంట్రీస్‌లో వాటిలో అంతా 9% అనేది డొనేషన్స్ ఇచ్చేస్తారనమాట వాళ్ళు. మనం కూడా మన నిత్య జీవితంలో ఎంతో ఒక పర్సెంటేజ్ మనకొచ్చే శాలరీలో మనం దాన్ని డొనేషన్స్‌కో, మంచి ధర్మ కార్యాలకో, పుణ్య కార్యాలకో అది చేస్తే మనకి బాబా చెప్పినట్లు మీరు నాకు ఒక్క రూపాయి ఇస్తే నేను మీకు 10 రూపాయలు ఇచ్చినట్లు అన్నట్లు మనం ఇప్పుడు చేసేది కూడా మనం డిపాజిట్ చేసుకుంటున్నట్లనమాట. మనము దాన ధర్మాలు కానీ, మంచి కార్యాలకు కానీ, ఇలా మనం సమాజ సేవకి ఎప్పుడైతే మనము డబ్బుని మనం సంపాదించే ఆదాయంలో మనము ఇస్తామో, అది మనకి తిరిగి రెట్టింపై ఈ జీవితంలో కానీ, నెక్స్ట్ బర్త్‌లో కానీ అలా వస్తుందనమాట. ఇలా కొంతమంది కోటీశ్వరులుగా ఎలా పుడతారు? అబ్బా! వాళ్ళు పుట్టడంలోనే అంత మంచి ఫ్యామిలీలో అనుకుంటాం గదా! మనం ఎందుకు ఇట్లా నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నాము, లేకపోతే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో, అంబానీ ఫ్యామిలీలో, లేకపోతే ట్రంప్ ఫ్యామిలీనో అని అనుకుంటాం గదా! వాళ్ళు పుట్టడంతోనే. కానీ ఆ కుటుంబంలో పిల్లలు కానీ, ఎవరైనా ఆ వంశస్థుల్లో ఇట్లా వచ్చిన వాళ్ళు గత జన్మల్లో వాళ్ళు ఎంతో దాన ధర్మాలు లేకపోతే పుణ్యకార్యాలు చేస్తేనే వాళ్ళు అలా కోటీశ్వరుల ఇళ్లలో పుట్టడం కానీ అలా జరుగుతుందనమాట. అలాగే మనము
ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకున్నప్పుడు ఆధ్యాత్మికంలో కూడా ఇలాగే ఇదే సేమ్ రూల్ అప్లై అవుతుందనమాట. మనం చేతనైనంత ఆధ్యాత్మిక సేవ చేయడము, ఆధ్యాత్మికంగా ఎదగాలని చెప్పేసి ఏ చిన్న ప్రయత్నం చేశా కానీ అది మనకి 100 రెట్లు అయ్యి, 10 రెట్లు అయ్యి మనకి మరి ఆధ్యాత్మికంగా మనము ఎదగడానికి కూడా మరి రిటర్న్ వస్తుందనమాట మనకి. సో, అలాగే చెప్తున్నారనమాట. పైన చెట్ల ఫలితాలు ఇంత బాగా ఉండాలి. ఎవరైనా కానీ వాళ్ళ ఫ్యామిలీ బాగుంది. వాళ్ళు ఒక పెద్ద మాస్టర్ అయ్యారు, ఆధ్యాత్మికంగా గురువు అయ్యారు ఇలా అన్నప్పుడు వాళ్ళు కింద వాళ్ళ రూట్స్ అనేవి ఎలా ఉన్నాయి అంటే వాళ్ళ ఆలోచనలు, భావాలు, కర్మలు అవన్నీ ఉన్నతంగా ఉన్నప్పుడే ఆ బయట ఆ ఫ్రూట్స్ అనేవి కనిపిస్తాయి అని చెప్తున్నారు. ఇంకొక స్క్రీన్ షాట్ షేర్ చేస్తాను. ఇది కనిపిస్తుందండి ఈ స్క్రీన్. కనిపిస్తుంది. ఇప్పుడు మనము మన జీవితాలను ప్రభావితం చేస్తున్నది ఎవరు? మన గతమా? లేకపోతే మన భవిష్యత్తా అని అంటున్నారనమాట. సో, ఇక్కడ వీళ్ళు చూపెడుతున్నారు. ఒక మనిషి యొక్క ప్రస్తుత ఆలోచనలు, గతపు కర్మ ధోరణుల ప్రభావము. అంటే వాళ్ళు పాస్ట్‌లో ఏం జరిగింది? గతంలో ఇలా జరిగింది. అలా ఒక ప్రస్తుతం మన ఆలోచనలు కంపల్సరీ అండి. మనమందరం ఇప్పుడు ఈ పొజిషన్‌లో కానీ, ఇలా ఈ రోజు ఇలా ఉన్నాము అని అంటే ఏం ఆలోచిస్తున్నాము? మనకి ఈ రోజులో ఏం ఆలోచిస్తంటే ఎంతో కొంత మన గత కర్మ ఆలోచనల ప్రభావము, ఆ ధోరణి మన మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఈరోజు మన వర్తమానం మీద. మరి మన ప్రస్తుతంలో భావాలన్నమాట. ఎలా ఉన్నాయి? మనము ఇప్పుడు రైట్ నౌ ఈరోజు మనం ఈ ప్రస్తుతంలో మన భావాలు ఎలా ఉన్నాయి? మన ప్రస్తుతంలో మాటలు, ప్రవర్తనలు, పనితీరు అవన్నీ ఎలా ఉన్నాయి? మన భావాలు బట్టే మనం ఎలా ఉన్నాం హ్యాపీగా ఉన్నప్పుడే మన మాటలు అవన్నీ కూడా మనకి హ్యాపీగా వస్తుంది. మనం చేసే పనిలో మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో అప్పుడు మన పనితీరులో కూడా ఆ హ్యాపీనెస్, ప్రశాంతత, నిర్మలత్వము అవన్నీ ఉంటాయన్నమాట. దాని ప్రకారమే మన ప్రస్తుతంలో అనుకూల, వ్యతిరేక ఫలితాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తుంటామో, ఇప్పుడు మనం మంచిగా, హ్యాపీగా, మంచిగా అట్లా ఉన్నప్పుడు మన ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. అదే నేను ఎవరితో అయినా గొడవ పట్టుకోవడమో, లేకపోతే ఏదో ఒక దానికి డిసప్పాయింట్ అయ్యి, ఏదో ఒక దానికి కలత చెందాననుకోండి, అలాంటివే నాకు రిజల్ట్ వస్తాయి కానీ, మంచి ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇలా మన ప్రస్తుత ఆలోచనలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మన భవిష్యత్ సంకల్ప శక్తులకి ప్రభావితం చేస్తాయన్నమాట. మన భవిష్యత్తులో మనం ఏదైనా సంకల్పాలు పెట్టుకోవాలంటే, మన గత జన్మ ధోరణులు, మన ప్రస్తుతం మనం ఏం చేస్తున్నామో, ఇవన్నీ కూడా ఒక మనిషి మన భవిష్యత్ సంకల్పాలు, శక్తుల ప్రభావం కూడా దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఈ 3 స్క్రీన్ షాట్స్. నా స్క్రీన్ నేను ఆపేస్తాను. ఇంకా బుక్‌లోకి వస్తాము. చాప్టర్‌లోకి. సో, ఇప్పుడు మనము యాక్చువల్‌గా బుక్‌లో మనము ఆనందంగా ఉండాలి అని చెప్పేసి సంకల్పం పెట్టుకుంటామనమాట. అది ఎలా పెట్టుకోవాలి? ఏంటి? అని చెప్పేసి. ప్రతి ఒక్క మనిషి ఆనందంగా ఉండాలనుకుంటారు. అదేంటి? జీవితమే ఆనందం. ఆనందమే జీవితం. అంతర్గత ఆనందం విజయానికి ఇంధనం లాంటిది. ఎప్పుడైతే మనము అంతర్గత ఆనందం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. మామూలుగా భౌతికమైన ఆనందం కాకుండా, భౌతికమైన ఆనందము అనంటే మనము ఫిజికల్ థింగ్స్ అనమాట. ఒక మూవీ చూడడంలోనూ, లేకపోతే ఒక మంచి ఫ్రూట్స్ ఆహారంలోనూ, ఇట్లా తినడంలోనూ, ఫ్రెండ్స్‌తో గడపడంతోనూ అలా ఉంటుందనమాట. ఈ అంతర్గత ఆనందము అనేది అది ఒక విజయానికి ఇంధనం లాంటిది. మన ఇన్నర్‌లో నుండండి. ఇన్నర్‌లో నుండి ఎప్పుడైతే హ్యాపీనెస్ వస్తుందో, అది భౌతిక విషయాల మీద కానీ, మనము ప్రాపంచిక విషయాలతో రాదనమాట. అది ఆ భగవంతునికి ఎప్పుడైతే మనం కనెక్ట్ అయితామో, మనం సంపూర్ణ శరణాగతి అవన్నీ ఎప్పుడైతే కనెక్ట్ అయితామో, ఆ ఆనందం వస్తూ ఉంటుందనమాట. ఇప్పుడు మనం చూడండి యోగులు అలాంటి వాళ్ళు కొందరు పెద్ద పెద్ద రమణ మహర్షి అలాంటి వాళ్ళు ఎంత చిన్న చిన్న ఆశ్రమాల్లో మట్టి మీద అట్లా కూర్చొని ఉంటారు. కానీ వాళ్ళ ఫేస్‌లో ఆ ప్రశాంతత, వాళ్ళు షిరిడి సాయిబాబా కూడా లోపల నుంచి వాళ్ళంతకు వాళ్ళు ఆనందంగా ఫీల్ అయితూ ఉంటారనమాట. వాళ్ళ మనసులో ఆ లోపల హార్ట్‌లో నుండి ఆ ఆనందం వచ్చేసేసి
వాళ్ళ ఫేస్ అలా గ్లోగా ఉంటుందనమాట. అది లోపల నుంచి వచ్చే ఆనందం అనమాట. అది మనకి ఆ అంతర్గత ఆనందం అనేది ఇంధనం లాంటిది అని అంటున్నారనమాట. ఫ్యూయల్ లాగా ఒక కార్‌కి, ఒక వెహికల్‌కి ఎలానో అలాగే అనమాట. ఇప్పుడే ఆనందంగా ఉండండి. ఆనందానుభూతిలో ఉండడమే ఆకర్షణ సిద్ధాంతంలోని గొప్ప అంశము. ఇప్పుడే ఆనందం అనేది ఎప్పుడో రేపు నాకేదైనా ఈవెంట్ ఉంది, అకేషన్ ఉంది, లేపోతే ఏదో అప్పుడే నేను ఆనందంగా ఉంటాను, లేపోతే మా అమ్మాయికి మంచి రిజల్ట్ వచ్చిందనో, మా అబ్బాయి ఇలా కాదండి. ఎప్పుడు ఈ క్షణంలోనే ఆనందాన్ని అనుభూతి చెందండి అని చెప్పేసి అంటున్నారనమాట. ఆకర్షణ సిద్ధాంతమే ఆనంద సిద్ధాంతము. ఆనంద సిద్ధాంతమే ప్రేమ సిద్ధాంతము. ఎప్పుడైతే మనము ఆనందంగా ఉంటామో అప్పుడే అదే ప్రేమ సిద్ధాంతం గూడా అంటున్నారు. మీరు ఇతరులకి ఏమి ఇస్తారో దానినే మీరు మరింతగా పొందుతారు. సానుకూలతత్వానికి మంచిని ఇవ్వండి. మర్యాదనివ్వండి. ఇతరులతో మనం ఏదిస్తే అదే మనకి రేపు వస్తుందంట ఎప్పుడైనా గానీ. మనం మంచిగా ఉంటే మంచిగా వస్తుందంట. వాళ్ళతో సానుకూలంగా ఉంటే సానుకూల అనుభవమే మనకి వస్తుందంట. మర్యాదనిస్తే అది మనకి వాళ్ళు మళ్ళీ కొన్ని రోజులనక మనకి మర్యాద ఇస్తారు. ఇప్పుడు ఇస్తారు. మళ్ళీ ఒకవేళ ఇప్పుడు ఇవ్వకపోయినా వాళ్ళు మనుషులు మారి అరే! వీళ్ళు ఇంత బాగా మనకెప్పుడు బాగుంటారు, మంచిగా ఉంటారు అని చెప్పేదేసి ప్రతి మనిషిలోనూ మార్పు వస్తుంది అంటున్నారనమాట. దాన్నే మీరు పొందుతారు. ప్రపంచానికి ఆనందాన్ని పంచండి. మీలో ఆనందం నిండుతుంది. ఆనందంగా ఉండడం అంటే ప్రేమగా ఉండడమే. ప్రేమ వద్దకు సకల ఐశ్వర్యాలు వచ్చి చేరుతాయి. ఇక్కడ గూడా ఇది యాక్చువల్‌గా చాలా చిన్నగా చెప్పారమ్మా. ఇది నేను గూడా రీసెంట్‌గా తెలుసుకున్నాను. ఏంటంటే ఈ హెచ్ఆర్ఎం అంటారనమాట. మామూలుగా రిలేషన్స్, హ్యూమన్ రిలేషన్స్, హెచ్ అంటే హెల్త్, రిలేషన్స్, ఆర్ అంటే రిలేషన్స్, ఎం అంటే మనీ. ఇవన్నీ ఒకదానికి మనమేమనుకుంటాం, నేను డబ్బు సంపాదిస్తున్నాను కదా! నాకు అన్ని రిలేషన్స్ అన్నీ బాగుంటాయి. లేకపోతే అలా అనుకుంటాం కదా! అలా ఏముండదంట. ఇవి అన్నీ ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ ఉంటుందంట. ఎప్పుడైతే మనము హ్యాపీగా ఉంటామో, అప్పుడే మన మన రిలేషన్స్ హ్యాపీగా ఉంటాయంట. మన మన ఆఫీస్‌లో వర్కు అవి అవి గూడా అవన్నీ గూడా మనకి డబ్బు సంపాదనలో గూడా ఉంటుందంట. మరి ఆ హెల్త్ గూడా బావుంటుందంట. ఇక్కడ ఏ ఒక్కటి దెబ్బతిన్నా కానీ, ఇంకొక వాటి మీద ఎఫెక్ట్ డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో ఎక్కడో ఒక చోట ఎఫెక్ట్ ఉంటుందంట. మనం ఎప్పుడైతే ఆనందంగా ఉండమో, అప్పుడు మన హెల్త్ అనేది ఎక్కడో ఒక చోట మనం టెన్షను, కంగారు, ఆ దుఃఖంలో ఉంటాము. అప్పుడు హెల్త్ అనేది సఫర్ అయితూ ఉంటామనమాట. ఎప్పుడైతే హెల్త్ సఫర్ అయితూ ఉంటామో, మనకి వర్క్‌లో కానీ, రిలేషన్స్‌లో కానీ అందరితో హ్యాపీగా స్పెండ్ చేయలేమనమాట. ఏదో దిగులుగా ఉన్నారు అని అనుకున్నప్పుడు ఏమైతారు, ఎదురు వాళ్ళు మన దగ్గర హ్యాపీగా వచ్చి ఏదో విషయం షేర్ చేయాలనుకుంటారు. మనమేమో ఏదో దిగులుతో మనం ఏదో లోకంలో ఉన్నామనుకోండి. అరే! వీళ్ళు ఏదో ఉన్నారని చెప్పేసి ఆ హ్యాపీనెస్ మనతో షేర్ చేసుకోరు. లేపోతే వీళ్ళకి మనతో మాట్లాడడం ఇష్టం లేదేమో అని అపార్థం చేసుకుంటారనమాట. అలాంటివి ఇవన్నీ ఒకదానికొకటి ఆనందము, ఈ ప్రేమగా ఉండడము అనేది నేర్చుకోవాలి అని అంటున్నారన్నమాట. ఎప్పుడైతే మనము ప్రేమ ఉన్నప్పుడే ఐశ్వర్యం గూడా మన దగ్గరికి వచ్చి చేరుతుందంట. ఏ విషయమైనా మీకు ఆనందాన్ని కలగజేస్తే, మీకు మీకు ఎంతో బాగా అనిపిస్తే, అది మరింత ఆ అనుభూతిని కలుగజేస్తుంది. కాబట్టి మీరెంతో ఇష్టపడే పనులే చెయ్యండి. అవే మీకు ఆనందాన్ని తెచ్చిపెడతాయి. మన ప్రధాన లక్ష్యం ఆనందాన్ని అనుభూతి చెందుతూ అనుభవించటం అని అర్థం చేసుకున్నప్పుడు, ఏ పనులైనా మీకు ఆనందాన్ని తెచ్చిపెడతాయో ఆ పనులే చెయ్యడం మొదలుపెట్టండి. చెయ్యాల్సిన ఒకే ఒక్క పని ఇప్పుడు బాగా ఉందని అనుకోవడం. ఆనందమయ స్థితిలో మీరు ఎప్పుడు మనసులో కోరుకున్నవి వ్యక్తమవుతాయో అవి మీ జీవితంలో త్వరగా ప్రత్యక్షమవుతాయి. అందుకోసమే ప్రతి ఒక్క పనిని మనము ఆనందంతో చేయమంటున్నారనమాట. మీకు ఏ పని అయితే మీకిష్టమో, ఏవి చేస్తే మీకు ఆనందాన్ని కలుగజేస్తాయో వాటినే ఎక్కువగా చెయ్యండి అని అంటున్నారనమాట. చేయాల్సింది ప్రతీదీ మనము ఆ ఆనందంతో చేసినప్పుడు, అప్పుడు ఆహ్, మన మనము ఏదైతే కోరుకుంటున్నామో అవి చాలా తొందరగా మేనిఫెస్ట్ అయితాయి అని అంటున్నారు. మనం ఆనందంగా కోరుకున్నప్పుడు. నాకు ఆరోగ్యం బాగుండాలి, బాగుండాలి అని చెప్పేసి అనుకుంటాం. కానీ లోపల నుంచి అంతర్గతంగా
ఆహ్, ఆ దుఃఖాన్ని, ఆ వేదనని అది పడుతూ ఉన్నప్పుడు ఆనందం అనేది మనకు ఉండదు. అలాంటప్పుడు మనము ఆరోగ్యం గూడా ఇంకా రికవర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కొంతమంది చూడండి, వాళ్ళు యాక్చువల్‌గా ఎన్ని బాధల్లో ఉన్నా, ఎంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఎన్ని ఉన్నా కానీ ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని ఎంత ఆనందంగా, మనస్ఫూర్తిగా చిన్న పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది చూడండి. వాళ్ళు అరే! అది మనకు చూస్తే దాంట్లో అసలు ఆనందం పడడానికి ఏముంది అనుకుంటాము. కానీ వాళ్ళ ఆ చిన్న విషయంలో గూడా వాళ్ళ ఆనందాన్ని వెతుక్కొని ఎంతో సంపూర్ణంగా ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను చూసానండి అసలకి. వాళ్ళకి ఎంతెంత పెద్ద కష్టాలొచ్చా కానీ, ఏవొచ్చా కానీ అసలు వాళ్ళెంత ఆనందంగా వాళ్ళ ఎప్పుడూ ఆనందాన్నే కోరుకుంటూ ఉంటారు. ఆ ఉన్న విషయాల్లో వాళ్ళకి ఏదైతే సందర్భాలున్నాయో, వాళ్ళ ప్రస్తుత వర్తమానంలో వాళ్ళ కళ్ళ ముందు ఏం కనిపిస్తుందో, దాంట్లో హ్యాపీనెస్ వెతుక్కుంటూ ఉంటారు. వాళ్ళు తొందరగా ఆ కష్టాన్ని నుంచి తొందరగా అయిపోతారనమాట. అందుకోసమే ఎప్పుడూ ప్రతి విషయంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ, మనం ఆనందంగా ఉండాలి అని అంటున్నారు. అలా ఉన్నప్పుడే తొందరగా మనకి మేనిఫెస్టేషన్ పవర్ గూడా ఇంక్రీజ్ అయితుంది. అది తొందరగా మన దగ్గరికి వస్తుంది అని చెప్తున్నారు. మీరు ఆనందాన్ని అనుసరిస్తూ పోతున్నప్పుడు విశ్వం మీకోసం ద్వారాలు తెరిచిపెడుతుంది. మీరు నిరంతరం ఆనందం యొక్క పరిసరాల్లో నివసిస్తూ ఉంటారు. విశ్వ సౌభాగ్యానికి మీరు ద్వారాలు తెరిచి ఉంచన తెరిచి ఉంచుతారు. ఎప్పుడైతే మనము ఆ ఆనందం అనేది ఉన్నప్పుడంట విశ్వము మన కోసము ద్వారాలు తెరుస్తుందంట. అంటే మనం ఏదైతే విశ్వాన్ని అడుగుతున్నామో, ఏ కోరికలైతే మనం అడుగుతున్నామో అవి వస్తుందని చెప్పేసి అది ద్వారాలు మీకు తెరిచి ఉంటుంది అని అంటున్నారనమాట. మీ చుట్టూ ఉన్న ఆహ్, జనం దేన్నైతే నువ్వు చెయ్యలేవు, పొందలేవు, ఇలా ఉండలేవు అన్నారో, ఇప్పుడు మీరు దానిని చెయ్యగలరు, పొందగలరు, అలా ఉండగలరు. ఎందుకంటే మీరు ఇప్పుడు రహస్యం యొక్క జ్ఞానంతో పని చేస్తున్నారు. పరిమితమైన ఆలోచనలు మీరు విడిచిపెట్టినప్పుడు జీవితంలో అన్ని విషయాల్లోనూ దివ్యత్వాన్ని మీరు అనుభవించగలరు. ఎలా అయితే అంతకుముందు మనుషులు మనల్ని ఎవరైతే జడ్జ్ చేశారో, నీ వల్ల ఏమైతుందిలే, ఏమి చేత కాదు, నువ్వు అలా ఉండలేవు, ఇలా ఉండలేవు" అని అన్నారో, ఎప్పుడైతే మనం ఈ ఆనందాన్ని దీన్ని కనెక్ట్ అయితామో, మీరు చెయ్యలేని పనులు అనేది ఏది ఉండదు అంటారు. ఆనందంగా స్వీకరించి, ఆనందంగా చేసినప్పుడు. ఎందుకంటే మీకిప్పుడు ఈ రహస్యం తెలుసు. ఏంటి జ్ఞానంతో పని చేయాలి. ఎలా మన పరిమితమైన ఆలోచనలు మనం ఏవైతే మన లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి కదండీ! ఇలా అరే! నా వల్ల ఏమైతుంది? లేకపోతే ఈ పనులు ఇది చాలా కష్టమేమో, నేను చెయ్యలేనేమో అని చెప్పేసి మనం అనుకుంటాము. కానీ ఎప్పుడైతే మనము ఆనందంగా దాన్ని చేస్తామో అప్పుడు ఎలాంటి పనులైనా మనం చేయగలుగుతాము అని అంటున్నారనమాట. ఆ దివ్యత్వాన్ని అనుభవిస్తారు అని చెప్తున్నారు. మీ జీవితం ఒక బ్లాక్ బోర్డ్ లాంటిది. దాన్ని మీరు అనుకుంటున్న విషయాలతో మీరే నింపాలి. గతంలోని చెత్తనంతా, పనికిరానిదంతా చెరిపివేయాలి. ఎలా అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారండి. ఒక బ్లాక్ బోర్డ్ తీసుకుంటే, మీ జీవితం ఒక బ్లాక్ బోర్డ్ లాంటిది. ఎలా అయితే మనకి ఏం కావాలో, మనకి ఏవి మంచిదో, మనకి ఏం కావాలో ఆ బ్లాక్ బోర్డ్ మీద లిస్ట్ లాగా రాయమంటున్నారనమాట. మనం గతంలోని చెత్తనంతా మనకి ఏదైతే అవసరం లేదో, గతంలో జరిగిపోయినవి అదంతా మొత్తం తుడిచేసేయమని చెప్తున్నారనమాట. ఇప్పుడు ఇప్పుడు ఉన్నత స్థాయికి మిమ్మల్ని చేర్చినందుకు ఇప్పుడున్న స్థాయికి మిమ్మల్ని చేర్చినందుకు నూతన ఆరంభానికి కృతజ్ఞత చెప్పండి. ఇప్పుడు మీ జీవితంలో ఏమేమున్నాయో, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏదున్నా కానీ, మీరు దానికి కృతజ్ఞత చెప్పుకోవాలి అని అంటున్నారనమాట. మనం ఈ మాత్రం ఇంత మంచిగా ఉన్నందుకు, ఆ భగవంతునికి ఎప్పుడు ప్రతిరోజు థాంక్‌ఫుల్‌గా చెప్పాలండి. మనకి మంచి ఫుడ్ కానీ, మనకి మంచి ఉండడానికి ఒక ఇల్లు, మంచి 3 పూట్ల తినడానికి ఆహారము, నీళ్ళ సదుపాయము, ఇలాంటివన్నీ ఉన్నాయి కదండీ! మంచి మనం వేసుకోవడానికి ప్రతి విషయానికి కూడా మనము కృతజ్ఞత చెప్పుకోవాలంట. మీ దగ్గర పరిశుభ్రమైన బ్లాక్ బోర్డ్ ఉంది. సరిగ్గా ఇక్కడే
సరిగ్గా ఇక్కడే, సరిగ్గా ఇప్పుడే మీరు మొదటి నుంచి ప్రారంభించవచ్చు. మీ ఆనందాన్ని వెతుక్కొని జీవించండి. ఆనందం మీ జన్మ హక్కు. ఈ బ్లాక్ బోర్డ్ మీద మీకు అవసరం లేని చెత్త అంతా తుడిచేయండి. గతంలో ఏం జరిగిందో, ఏం కష్టాలొచ్చాయో అవన్నీ తుడిచేయండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నది ఈ వర్తమానం అనమాట. మీరు ఏవేవి విషయాలు మీకు ఆనందం ఇస్తాయో, మీరు ఏం చేయాలనుకుంటున్నారో, ఎలా జీవించాలనుకుంటున్నారో అదంతా ఈ బ్లాక్ బోర్డ్‌లో మీ అంటే ఈ బ్లాక్ బోర్డ్ అనేది మీ జీవితం కదా! దాన్నంతా లిస్ట్ చేసుకోండి. దాన్ని అలా నూతన జీవితాన్ని ప్రారంభించండి అంటున్నారు. ఎందుకంటే గతం అయిపోయింది. ఆ గతంలో మనం ఏమి చేంజ్ చేయడానికి మన చేతుల్లో ఏమీ లేదు అసలకి. ఇప్పుడున్నది నీ దగ్గర ఉన్నది, మన దగ్గర ఉన్నది మన ప్రస్తుతం అనమాట. ఆ ప్రస్తుతంలోనే మనం ఏమైనా చేంజ్ చేసుకోగలుగుతాము. ప్రస్తుతం మన మెదడులో అంతర్గత శక్తి 5% మాత్రమే వినియోగించుకోగలుగుతున్నాము. దీనిని అత్యున్నంగా వినియోగించుకోవడం అనేది సరైన విద్య, జ్ఞానం ద్వారానే సాధ్యం. పరిమితమైన ఆలోచనలు మనం వదిలిపెట్టినప్పుడు అపరితమైన అవకాశాలతో జీవితంలో అద్భుతమైన వైభవాన్ని అనుభవించగలుగుతాము. ఇలా మనకి యాక్చువల్ అంటే మన బ్రెయిన్ అంట ఎంతో కెపాసిటీ ఉంటుందంట మన బ్రెయిన్‌లో. ఎంతో జ్ఞాపక శక్తి గానీ, జ్ఞానం కానీ, లేకపోతే ఎంతో ఉంటుందనమాట. దాంట్లో మనము ఏం చేస్తాం ఓన్లీ ఇప్పుడు మనం ఒక హ్యూమన్ బ్రెయిన్‌కి ఎంత కెపాసిటీ ఉన్నా గానీ జస్ట్ లైక్ కంప్యూటర్‌లో ఎంత కెపాసిటీ మన కంప్యూటర్ ఒక మన దగ్గర ఉందనుకోండి. దాంట్లో మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఓన్లీ వర్డ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ ఇలా బేసిక్‌వే యూజ్ చేస్తాము. కానీ అదే కంప్యూటర్‌ని మనము ఎవరైనా మంచిగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కో అలా అలా ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ కంప్యూటర్‌తో ఎలా ఎన్ని ప్రోగ్రామ్స్ రాస్తారు, గేమ్స్ డౌన్‌లోడ్ చేసి గేమ్స్ ఆడగలుగుతారు ఆ కంప్యూటర్‌లో. ఎన్నో మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తారు. వాళ్ళకి అన్ని డౌన్‌లోడ్స్, అప్‌లోడ్స్, మ్యూజిక్ వినడము ఎన్నో వినియోగిస్తారు కదా! అలా మనము ఇప్పుడు మన బ్రెయిన్ అంట ఓన్లీ 5% మాత్రమే యూజ్ చేస్తున్నామంట. ఇంకా 95% ఎంతో ఉందంట దాన్ని ఉపయోగించుకోవడానికి. సరైన మనకి విద్య కావాలి. సరైన జ్ఞానం కావాలి. అప్పుడే దాన్ని ఫుల్‌గా మనము యూజ్ చేసుకోగలుగుతాము అంటున్నారు మన బ్రెయిన్‌ని. మనము ఎప్పుడైతే ఈ పరిమితమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, నేను చెయ్యలేను, లేపోతే ఇది నా వల్ల అయితుందా? నా దగ్గర ఇంత డబ్బు లేదు, నా దగ్గర ఇన్ని సౌకర్యాలు లేదు, నన్ను ఎవరు సపోర్ట్ చేస్తారు? లేతే నాకు వయసయిపోయింది, నాకు ఆరోగ్యం బాలేదు. అలా ఎన్నో మనము ఇట్లా మనకి పరిమితమైన ఆలోచనలుంటాయి. అవన్నీ ఇప్పుడే వదిలిపెట్టండి అని అంటున్నారనమాట. ఎప్పుడైతే మనల్ని ఏదైతే ఆపుతుందో, నాకు అందరితోనూ మాట్లాడడానికి భయము, లేతే స్టేజ్ అంటే నాకు భయము, ఇలా ఎప్పుడైతే ఈ పరిమిత ఆలోచనలు మనం వదిలేస్తామో, అప్పుడే మనం ఒక అద్భుతమైన జీవితము జీవించగలుగుతాము అని చెప్తున్నారు. ఇది నిజమే అమ్మా. మనందరికీ ఎన్నో కోరికలుంటాయి, ఎన్నో ఆశలుంటాయి. అసలకి ఏదేదో చెయ్యాలి అని అనుకుంటాము. కానీ ఎక్కడో మనం ఆగిపోతామనమాట. అరే! ఈ పని నా వల్ల అయితుందా? ఒకవేళ మధ్యలో ఆపేస్తానేమో, లేకపోతే ఎవరు నాకు హెల్ప్ చేస్తారు? సౌకర్యాలు అవన్నీ ఉంటాయా? మనీ ఉంటుందా? ఇలా అనుకుంటామనమాట. కానీ మన అందరిలోనూ ఆ శక్తి ఉంటుందమ్మా. భగవంతుడు మనకందరికీ ఒకేలాంటి శక్తి ఇస్తారు. కాకపోతే కొందరు దాన్ని యూజ్ చేసుకుంటారు. ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారనమాట. అరే! నేను ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి అని వాళ్ళ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకుంటారు. కొందరేమో అలా నా వల్ల ఏమైతుంది? నా పరిస్థితి ఇట్లుందే అని చెప్పేసేసి కొందరు ఆగిపోతారనమాట. ఇక్కడే డిఫరెన్స్ వస్తుందమ్మా. చూడండి పెద్ద పెద్ద ప్లేయర్స్ కానీ వాళ్ళు అందరూ ఎన్ని టెక్నీషియన్స్ వాళ్ళంతా ఎన్ని ఆటంకాలొచ్చినా వాళ్ళు అలాగే కొంతమంది మన క్రికెట్ ప్లేయర్స్‌ని వీళ్ళందరిని వింటుంటాము అసలకైతే. వాళ్ళకి అసలు ఫుడ్ తినడానికి కానీ, అలా ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. ఏమీ ఉండదు. కానీ వాళ్ళు ఆ లోపల అంతర్గత శక్తి ఎలా అయినా సాధించాలి అని చెప్పేసేసి వాళ్ళంతా చిన్న ఎక్కడెక్కడో విలేజెస్ నుంచి వస్తారు. కానీ వాళ్ళు లాస్ట్ ఇప్పుడు ఫేమస్ పీపుల్ అందరూ చూడండి ఎంతో కష్టపడతారు వాళ్ళు. అలా మనలో మన కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మన శక్తుల్ని యూజ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే ఈ పని నా వల్ల కాదు అని ఎప్పుడైతే వదిలేస్తామో మనం అసలు చెయ్యలేము. కనీసం ప్రయత్నం చేయాలి. మన వంతు మనం ప్రయత్నం చేసి, ఆ యూనివర్స్‌ని ఎప్పుడైతే మనం అడుగుతామో, అప్పుడే మనలో లైఫ్‌లో చేంజ్ ఒస్తుంది. నేనసలు ప్రయత్నమే చేయకపోతే అసలకి నేను ఎలాంటి దానికి సక్సెస్ అవ్వడానికి ఎలాంటి దాన్ని ముందుగానే భయపడిపోయి, లేకపోతే ముందుగానే నిరాశ చెంది, నా వల్ల ఏమైతుంది అని చెప్పేది సరిగ్గా నేను సోమరితనంతోనో కొంచెం చేసి
ఇంకా ఫుల్ ఎఫర్ట్ నేను పెట్టలేదనుకోండి, అలాంటప్పుడు నేను సక్సెస్ అవ్వరు. ఎక్కడైనా దేంట్లో అయినా కానీ మనము మన ప్రయత్నం ఉండాలి. ఫుల్‌గా దాని మీద ఏకాగ్రత, మన శ్రమ, మనము ఆనందంగా మరి ఆ వర్క్‌ని మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఎప్పుడుంటుంది? ఎప్పుడైతే మనకు ఆ వర్క్ మనకు ఆనందం ఇస్తుందో. సపోజ్ నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టము. క్రికెట్ ఆడాలి అని చెప్పేసి నాలో ఆ ఆనందం ఉన్నప్పుడే క్రికెట్ ఆడేటప్పుడు నేను దాన్ని ఎంజాయ్ చేసేటప్పుడే, అప్పుడే నేను దాని మీద కంప్లీట్ ఫోకస్ చేస్తాను. ఎన్ని కష్టాలొచ్చినా కానీ, ఎంత ఉన్నా కానీ నేను దాన్ని సాధిస్తాననమాట. అది ఆ ఆనందాన్ని కనెక్ట్ అయినప్పుడే మనము ఆ విషయాన్ని మనం బాగా చేయగలుగుతాము అని చెప్తున్నారనమాట. ఈ రహస్య ద్వారం మీరు సంపాదించుకున్న జ్ఞానంతో ఇకపై ప్రతి క్షణం పని చేసేలాగా ఈ క్షణం సంకల్పం కల్పించుకోండి. అందుకోసమే ఎప్పుడైతే మనం ఆనందంగా చేయాలి అని అనుకుంటామో, ఇప్పుడు మీకు ఈ రహస్యం తెలిసిపోయింది. ఏ పనైనా కానీ ఏదైనా మన జీవితంలో మేనిఫెస్ట్ అవ్వాలి అనంటే, మనం దాన్ని ఆనందంగా స్వీకరించాలనమాట. ఆనందంతో దాన్ని ప్రతి క్షణం అనుభవించాలి. అప్పుడే ఎప్పుడైతే ఆ ఆనందంతో కనెక్ట్ అయితామో, అప్పుడు మనకి తొందరగా ఆ సంకల్పాలు తీరుతాయి అంటున్నారు. ఇప్పుడు ఇది సీక్రెట్ కాస్త మీకు అందరికీ తెలుసు. ముందు ఆనందానికి కనెక్ట్ అవ్వండి అని చెప్తున్నారు. ఈ పుస్తకం ద్వారా జ్ఞానాన్ని మీ హృదయంలో స్థిరపరుచుకొని ముందు ముందు మీరు మంచి పుస్తకాల ద్వారా, మంచి వ్యక్తుల ద్వారా పొందే అనుభవాలని, జ్ఞానాన్ని ఈ ఆకర్షణ సిద్ధాంతానికి అన్వయించుకొని నిత్య జీవితంలో అన్ని రంగాల్లోనూ ఉపయోగించుకోండి. ఏ విధంగా అయితే మీరు ఈ బుక్‌లోని జ్ఞానాన్ని తీసుకొని, అలాగే ఆకర్షణ సిద్ధాంతం ద్వారా మనం ఎప్పుడైతే మంచి పుస్తకాలు చదవడం ద్వారా, మంచి వ్యక్తుల ద్వారా మనము ఇలా అనుభవాలని షేర్ చేసుకోవడం ద్వారా, మనకి ఎలా అయితే ఇవన్నీ మనకి తెలుసుకున్నామో, ఈ తెలుసుకున్న జ్ఞానాన్నంతా మీ యొక్క నిత్య జీవితంలో ఆచరించండి అంటున్నారు. గమ్మని వినేసి వదిలేస్తే ఏమి రాదమ్మా. ఎప్పుడైతే మనము విన్న జ్ఞానాన్ని మన నిత్య జీవితంలో మనము ఆచరణలో పెడతామో, ఓకే. సంకల్పము మనము ఎప్పుడూ పాస్ట్‌లో ఉండకూడదు. వర్తమానంలో ఉండాలి. ఈ వర్తమానమే రేపు నా భవిష్యత్తు అయితుంది. ఈ రోజుని మనము ఈ క్షణాన్ని మనం కరెక్ట్‌గా యూజ్ చేసుకోవాలి. ఈ క్షణంలో నేనెప్పుడూ హ్యాపీగా ఉండాలి. ఏవి ఏవి మునిగిపోవమ్మా మనము. మనం అనవసరంగా చిన్న చిన్న విషయాలకి కోప్పడుతుంటాము, చికాకు పడుతుంటాము, లేకపోతే ఏమైపోతుందో అని కంగారు పడుతుంటాము. ఏది అవ్వదమ్మా. మనం ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో అంతా నా మంచికే జరుగుతుంది. ఒకవేళ ఏదైనా చెడు జరిగినా కానీ అది రేపు భవిష్యత్తులో అది నాకు మంచికే, నాకేదో నేర్పడానికే వచ్చింది. ప్రతీదీ మన జరిగేది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికి అని చెప్పేసి ఎప్పుడైతే అనుకోని ఆనందంగా స్వీకరించినప్పుడు అప్పుడు మన జీవితం మారిపోతుంది. ఏ క్షణంలో మీరు సరైన సంకల్పాలు చేస్తారో, ఆ క్షణంలో మీలో ఉన్న శక్తి మీలో అంతరంగంగా ప్రవహించాలని మంచి ఉన్న శక్తి బయటపడటం మొదలవుతుంది. ఏ క్షణంలో అయితే మనము సరైన సంకల్పాలను చేస్తామో, అప్పుడంతా మీలో అంతర్గతంగా ఆహ్, ప్రపంచాన్ని మించిన శక్తి మనలో ప్రపంచాన్ని మించిన శక్తి ఉందంట. అది బయటపడుతుందంట. అది మన సంకల్పం అనేది చాలా సరైన సంకల్పము. ఎప్పుడైతే మనం ఒక పిరమిడ్ కట్టాలనో, ధ్యాన ప్రచారం చేయాలో, ఇలా మనము ఎప్పుడైతే మన సంకల్పం అనేది మన వ్యక్తిగతంగానే కాకుండా ఉన్నతమైన సంకల్పం పెట్టుకుంటాం కదమ్మా! అందరికీ జ్ఞానాన్ని ఇవ్వాలి అని. ఏదో ఒకటి అలా పెట్టుకున్నప్పుడంట, ఈ ప్రపంచానికి మించిన శక్తి మనలో వచ్చేస్తుందంట. అదే మీ జీవితాన్ని వైభవంగా ముందుకు నడిపిస్తుంది. మీకు సంరక్షణ కల్పిస్తుంది. మీకు దారి చూపుతుంది. మీరు మీ అవకాశాన్ని, రహస్యాన్ని ఆచరించడం ద్వారా మీ అంతర్గత శక్తికి ఇవ్వబడుతుంది. ఎలా అయితే ఎప్పుడైతే మనం విశ్వం కోసము, లేకపోతే ఉన్నతమైన లక్ష్యాల కోసం మనం ఎప్పుడైతే పాటుపడతామో, మనలో తెలియకుండానే ఒక ప్రపంచాన్ని మించిన మనలో ఆ శక్తి ఉంటుందంట. ఎలా అయితే ఇప్పుడు నేను చూస్తున్నాను 'జీకే సార్' అసలకి. మొన్న మా ఇంటికొచ్చే ముందు రోజు వర్జీనియాకి వెళ్లారు. మళ్ళీ దాని తర్వాత ర్యాలీలో చేశారు. మళ్ళీ ఈరోజు, రేపు ప్రతి రోజు ఒక రోజుకి ఒక ప్లేస్‌కి ట్రావెల్ చేస్తున్నారు. అరే! ఈ సార్ అసలు ఇంత అసలకి రెస్ట్ తీసుకోకుండా
ఈ 15 డేస్ యూఎస్‌లో ఉంటే రెస్ట్ తీసుకోకుండా ప్రతిరోజు ట్రావెల్ చేస్తున్నారు, క్లాసులిస్తున్నారు. ఆయన మరి తినేది ఆయన వేగన్ అసలకైతే. అసలు కొ అంత కొంచెం నైట్ రైస్ కూడా తినడు. అంత కొంచెం ఆహారం లిమిటెడ్‌గా తింటారు అసలకి. ఎంత యాక్టివ్‌గా, ఎంత ఎనర్జిటిక్‌గా ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందమ్మా అసలుకైతే. ఆయన ధ్యాన ప్రచారం చేయాలి. అందరికీ జ్ఞాన ప్రచారము, అందరిలోనూ మా సమాజంలో మార్పు రావాలి. ఇది ఈ జ్ఞానాన్ని అందరికీ పంచాలి అని ఆయన చూడండి అసలు ప్రతిరోజు ట్రావెల్ చేస్తున్నారు. ఒక్కరోజు గూడా అలసిపోకుండా అసలు ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్‌కి కార్ అంటే కారు, లేకపోతే ఫ్లైట్ అంటే ఫ్లైట్ బట్ ట్రావెల్ చేస్తూనే ఉన్నారు గదా! మరి సార్ తినేది ఎంత తక్కువ తింటారసలైతే. ఎప్పుడైతే మన సంకల్పము ఉన్నతమైందో, అప్పుడు మనకి ఆ విశ్వంలో ఈ ప్రపంచానికి మించిన శక్తి వస్తుంది అని చెప్తున్నారనమాట. అప్పుడు దాన్ని మనము చాలా అసలు విశ్వమే మనకి దారి చూపెడుతుంది అంటున్నారు. ఇన్ని క్లాసులు ఇంతమంది వస్తున్నారంటే, ఆ విశ్వమే ఆ సార్‌కి అసలకి చూపెడుతుందనమాట. ఆ ద్వారం అసలకైతే అందరికి ఇక్కడికి వెళ్ళు ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి ప్రచారం చెయ్యి అని చెప్పేసి, ఆ లైట్ మెడిటేషన్ చేసే వాళ్ళందరినీ ఒక ప్లేస్‌లో కనెక్ట్ చేసుకొని అలా అవన్నీ మనకి కలిసొస్తుందనమాట. అన్ని విషయాల్లో కలిసొస్తాయి మనకి. మిమ్మల్ని మీరు కోరుకుంటున్న మంచి వస్తువులతో ఆహ్, పా హ్మ్, పాటు చేసుకోండి. ప్రతి గ్రంథం, వేదాంతం, ప్రతి నాయకుడు, అవతార పురుషులు ఇదే చెబుతున్నారు. ఓకే. ఇక్కడ మనగా ప్రతి గ్రంథంలోనూ నాయకులు అంతా అవతార పురుషులు ఇదే చెప్తున్నారనమాట. మంచి పుస్తకాలను అధ్యాయం చేయండి. ఇక్కడ అధ్యాయం చేయండి అంటే చదవడం కాదు, స్టడీ చేయండి. వారు ఈ రహస్యాన్ని తెలుసుకొని ఆచరించారు. ఇప్పుడు మీరు కూడా తెలుసుకున్నారు. రహస్యం అంటే మంచి ఆలోచన, మంచి అనుభూతి, సంతోషం, ప్రేమ, ఆనందం. ఇవన్నీ మీలోనే ఉన్నాయి. మీలో అంతర్గతంగా ఉన్న ఆ శక్తిని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత ఎక్కువ శక్తిని మీ వైపు ఆకర్షిస్తారు. ఇక దానిని అభ్యాసించనక్కరలేదు. లేని స్థాయికి చేరుకుంటారు. ఎలా అయితే మంచి పుస్తకాలతో, మంచి వాటితో మీరు ఉంచండి అంటున్నారు. పెద్ద పెద్ద మహానుభావులు వీళ్ళందరూ గూడా ఇదే చెప్తున్నారు. బుక్స్ చదవడము, గ్రంథాలు చదవడము అనంటే అమ్మ మంచి ఇలా ఆధ్యాత్మికవి చదవడం అంటే జస్ట్ చదవడం కాదనమాట. చదవడము అంటే ఏమైతుందంటే ఇక్కడ ఇది రీడ్‌కి, స్టడీకి డిఫరెన్స్ చెప్తున్నారు. మనం ఏదైనా ఒక విషయాన్ని మనము రీడ్ చేసినప్పుడు ఏమైతుందంటే, ఆ ఇన్ఫర్మేషన్‌ని మనము అబ్జర్వ్ చేసుకుంటాము. ఓకే. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్‌ని అబ్జర్వ్ చేసుకుంటాము. అదే మనము స్టడీ చేసినప్పుడు, ఆ బుక్ రీడ్‌తో పాటి దాన్ని అనలైజ్ చేస్తాననమాట. ఓకే. అనలైజ్ చేసేది, ఇంటర్ప్రిటేషన్ చేసేది, దాన్ని డీప్‌గా అండర్‌స్టాండ్ చేసుకుంటామనమాట. అండ్ రీటైన్ ద ఇన్ఫర్మేషన్. ఈ రెండిటి చదవడంకి, రీడ్‌కి, స్టడీకి డిఫరెన్స్ ఏంటి అనంటే, రీడ్ అంటే ఓన్లీ మనం ఆ ఇన్ఫర్మేషన్‌ని అబ్జర్వ్ చేసుకుంటున్నాం. కానీ స్టడీ అన్నప్పుడు దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం అనమాట. ఓకే. ఇది ఇలా వచ్చింది. దాన్ని అనలైజ్ కూడా ఓకే. ఈ పరిస్థితుల్లో ఇది ఇలా వచ్చింది. అనలైజ్ చేయడము, ఇంటర్ప్రిటేషన్ దీని ద్వారా మనము ఏమి నేర్చుకున్నాము అని తెలుసుకోవడము, డీప్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవడము, దాని తర్వాత మనం చదివిన ఇన్ఫర్మేషన్‌ని అలాగే మన మనసులో, మన బ్రెయిన్‌లో అలాగే గుర్తుంచుకోవడము, అది చేయాలంట. మనం చాలామంది ఇదే చేస్తుంటామనమాట. ఎన్నో బుక్కులు చదువుతూ ఉంటాము. ఆ బుక్ చదివినంత సేపు చాలా బావుందే అని అనిపిస్తుందనమాట. వాళ్ళు చాలా మంచి బుక్ చెప్పారు అని చెప్పేసి అనుకుంటాము, వదిలేస్తాము. కానీ మళ్ళీ ఒక 5, 6 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత అసలు ఏమీ గుర్తుండదనమాట. నిన్న జీకే సార్ గూడా మాకదే చెప్పారనమాట. న్యూటన్ సారు ఒక ఎన్నో బుక్స్ చదివాడంట. ఒక 100 బుక్సో ఏమో ఇంగ్లీష్‌లో మంచి మంచి బుక్స్ చదివాడంట. ఆ బుక్స్ అంట ఆయన ఈచ్ బుక్స్ ఇట్లా చదివేసి అలా వదిలేయలేదంట. ప్రతి బుక్కుకి ఒక పీడీఎఫ్ చేశాడంట ఆయన. ఇంపార్టెంట్ పాయింట్స్ అంతా ఆయన ఆహ్, వ వ చేసి ఏ ఏ విషయాలు దాంట్లో ఏవేవి మంచి విషయాలు చెప్పారు అని చెప్పేసి ఆ పీడీఎఫ్ చేసి వన్ అందుకోసమే న్యూటన్ సార్ అంత సక్సెస్‌ఫుల్ అయ్యారు. ఏ కంట్రీలో అయినా, ఏ బుక్ గురించైనా, ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఆయన ధారాళంగా మాట్లాడగలుగుతారు. అంత ఇన్ఫర్మేషన్ చెప్తారు. ఎలా అంటే
ఇందనమాట. ఏదైనా పుస్తకం చదివి వదిలేయడం కాదు. ఆ పుస్తకంలో ఏం చెప్పారు? మనం అందులో మంచి ఏం నేర్చుకోవాలి? ఏ ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలి? అన్నీ కూడా ఎప్పుడైనా మంచి పుస్తకాలు మనం చదివినప్పుడు దాన్ని ఒకసారి రివైండ్ చేస్తూ ఉండాలనమాట. ఓకే. దీంట్లో ఇవి మంచి విషయాలు చెప్పారు. అలా మనము రివైండ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్‌ని మన నిత్య జీవితంలో ఆచరణలో పెట్టి ఎప్పుడైతే మనం కంప్లీట్‌గా అబ్జర్వ్ చేసుకుంటామో అప్పుడే మనం ఆ జ్ఞానాన్ని అంటే నిత్య జీవితంలో ఆచరించి మనం ఎప్పుడైతే మన జీవితాన్ని చేంజ్ చేసుకుంటామో అప్పుడే ఆ బుక్కు మనము రీడ్ చేసిన దానికి ఫలితం అమ్మ. లేకపోతే ఊరికే వినేసి మనము చదివేసి ఇప్పుడు ఈ క్లాసులు గూడా వింటున్నాము. విన్నంత సేపే బాగుంటుంది. అబ్బా! నిజమే కదా! ఇంత బాగా ఇన్ఫర్మేషన్ చెప్పారు అనుకుంటాము. మరి ఏంటి మళ్ళీ రేపు పొద్దునయ్యేసరికి మన నిత్య జీవితంలో ఉండిపోతామనమాట. అసలు ఏవి మనకి ఆ నిత్య జీవితంలో వచ్చేటప్పుడు ఏవి ఇవి ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి మనకు గుర్తు కూడా రాదు. అలా కాదు ఏ విషయాన్నైనా గానీ ఎప్పుడైతే మనము అది మళ్ళీ పదే పదే వినమంటారనమాట. మనకి చిన్నప్పుడు చూడండి మనకి బై హార్ట్ లాగా చేయించేవాళ్ళు. అలా పదే పదే మనము ఆ ఇన్ఫర్మేషన్‌ని వినాలి. వింటూ ఉండి, దాని తర్వాత నేను ఎలా ఆచరణలో పెట్టాలి? ఇది నిజంగా మనం ఇలాంటివి విషయాలు ఆచరణలో పెట్టి, ఎప్పుడైతే ఆచరణలో పెట్టి, మనం చూపెట్టి, మన లైఫ్‌లో మన చేంజ్ వచ్చింది అని చెప్పేసనంటే, అప్పుడే ఆ బుక్ చదివినది నిజమైన మనము దాన్ని అబ్జర్వ్ చేసుకున్నాము. నిజమైన జ్ఞానం పొందాము అని. జ్ఞానం పొందడం అంటే ఓన్లీ రీడ్ చేయడం కాదు. ఓకే వినేసాము. ఓకే పలానా ఆథర్ పలానా ఇలా చెప్పాడు అనడం కాదు. అది మనం ఉపయోగించుకోవాలి అని చెప్పేసి. ఒకసారి నాకు ప్రబోధ్ మాస్టర్ గూడా చెప్పారనమాట. మీరు ధ్యానం చేస్తున్నాను, నేను ఇన్ని గంటలు ధ్యానం చేస్తున్నాను, ఇలా కాదమ్మా. ఎప్పుడైతే మిమ్మల్ని చూసి ఎదురు వాళ్ళని అడగాలి. ఏమని అడగాలి? మీరింత ఆనందంగా ఎలా ఉంటున్నారు? ఇలాంటి సిట్యుయేషన్‌లో గూడా మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఇంత నిర్మలంగా ఎలా ఉండగలుగుతున్నారు? మీలో నేను అంతకు ముందు కన్నా ఇప్పుడు మీరెంతో హ్యాపీగా, హెల్తీగా, ఉన్నతంగా ఉన్నారు. మీ భావాలు అవన్నీ ఉన్నతంగా ఉన్నాయి అన్నప్పుడే నిజమైన సాధకుడి యొక్క మెడిటేషన్ కానీ, ఏదైనా కానీ మనము అది ఫలితం ఇచ్చింది అనే. మనం మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు ఆ ఒక్క గంట, ఆ 2, 3 గంటలు ఎవరైనా అండి కళ్ళు మూసుకొని కూర్చుంటే హ్యాపీగా మనమంతా డిస్కనెక్ట్ అయిపోతాం ప్రపంచానికి. ఆ కొంసేపు ఎంతో తన్మయత్వంగా ఏదో డీప్‌లో ఎక్కడో వెళ్ళిపోతాము. కానీ ఒక్కసారి కళ్ళు తెరిచి మళ్ళీ మనము ప్రపంచం వైపెళ్ళినప్పుడు మరీ మొత్తం అంతా అదే మనం చేసింది అసలు మొత్తం మన ఎనర్జీ అంతా ఏమైపోయింది? ఒక్క నిమిషం, ఒక గంటలో ఎగిరిపోతుంది మనం చేసిన మెడిటేషన్‌లో తెచ్చుకున్న ఎనర్జీస్ అన్నీ. అలా మనము నిత్య జీవితంలో గూడా ఆ ప్రశాంతతని, ఆ ఆనందాన్ని, ఆ నిర్మలత్వాన్ని ఎప్పుడైతే మనం ఆచరిస్తామో, మనం ఎవరికీ అసలు నేను మెడిటేషన్ చేస్తున్నాను అని చెప్పాల్సిన అవసరం లేదు అని అంటారనమాట. మనల్ని చూసి వాళ్ళే అడగాలి. ఇప్పుడు నేను చేస్తున్నానండి. నాలో చాలా ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. మీరు గూడా మెడిటేషన్ చేయండి. అసలు అలా చెప్పడం కాదు. ఆ ఎదురు వాళ్ళే అసలకి అబ్బా! జ్యోత్స్న నీలో చాలా మార్పొచ్చింది. నువ్వు అంతకు ముందులాగా లేవు. నువ్వు అంతకు ముందులాగా బాధపడడం గానీ, మాట్లాడడం కానీ లేదు. నువ్విప్పుడు బాగా హెల్తీగా ఉంటున్నావు, యాక్టివ్‌గా ఉంటున్నావు, చాలా ఆనందంగా ఉంటున్నావు. నీలో అసలు ఫస్ట్ అండి మనలో మనం ఇలాంటి మంచి వి వి సజ్జన సాంగత్యం ద్వారా, మెడిటేషన్ ద్వారా మనలో ఎప్పుడైతే మార్పొస్తుందో ఫస్ట్ ఎవరు తెలుసా గుర్తించేది? మన ఫ్యామిలీ మెంబర్స్. మన ఇంట్లో ఉన్న వాళ్ళే, మన భర్త, పిల్లలు వీళ్ళే గుర్తు చేస్తారు. అరే! అమ్మ అంతకుముందు బాగా కోప్పడేది. ఇప్పుడు అమ్మకి కోపం తగ్గిపోయింది. ఈవెన్ హస్బెండ్ కూడా చెప్తారు. ఈ మధ్య నువ్వు అసలు నాతో ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయట్లేదు. బాగుంటున్నావు అని చెప్పేసేసి అలా వాళ్ళే మనల్ని చూసి వాళ్ళే చేంజ్ అయిపోతారు. ఎప్పుడైతే మన హ్యాపీనెస్ మనం హ్యాపీగా ఉండి ఆ పాజిటివ్‌నెస్ మనం రేడియేట్ చేస్తామో, ఇదన్నీ వైబ్రేషన్ అమ్మా. ఇక్కడ అంతా లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు గదా! ఇదంతా వైబ్రేషన్. మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో, మన లోపల ఇన్నర్‌లో ఉండే హ్యాపీనెస్, మన మైండ్‌లో మంచి ఆలోచనలు, మంచి భావాలుంటాయో, అప్పుడు ఏమైతుందంటే, ఆ వేవ్స్ అనేది, ఆ తరంగాలనేది మన ఇంట్లో మన రూమ్స్‌లోను, మన ఇంట్లోను, మన ఇంట్లో ఎవరెవరు ఉంటారో, మన అత్తమామలు కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళందరి మీద ప్రభావం చూపెడుతుంది ఇండైరెక్ట్‌గా. ఎప్పుడైతే మనం ఆ హ్యాపీగా ఎమోషన్స్, ఆ వైబ్రేషన్స్, వేవ్స్ అవి రిలీజ్ చేస్తే, వాళ్ళు గూడా వెంటనే వాళ్ళు ఎవరైనా చూడండి కొంతమంది వ్యక్తుల్ని మనం తిట్టాలి అని వెళ్తాము. అరే! వీళ్ళింత జేశారా తిట్టాలి అంటాం. కానీ వాళ్ళ మొఖం చూసిన వెంటనే వాళ్ళు ఆ ప్రశాంతత, ఆ నిర్మలత్వము అవి చూస్తే వాళ్ళని ఒక 10 మాటలు అందాం అనుకున్నామేమో జస్ట్ ఒక మాట చెప్పేసి వచ్చేస్తాము చాలా. అది ఏ ఏ దేనివల్ల వస్తుందండి అసలకి?
ఆ మనిషిలో, ఆ ఫేస్‌లో ఆ ప్రశాంతత కనిపిస్తుంది. ఆ ఫేస్‌లో ఆ ప్రశాంతత కనిపియాలి అంటే, వాళ్ళ హార్ట్‌లో ఆ ప్రశాంతత ఉంటుంది. ఆ గ్లో ఉంటుందనమాట. అందం కాదండి ఇక్కడ గ్లో అననంటే, ఫేస్‌లో గ్లో అంటే, ఇది లోపల నుంచి ఇప్పుడు యోగులు, సాధువులు, బాగా మెడిటేషన్ చేసేవాళ్ళు, వాళ్ళ ఫేస్ చూడగానే మనకు అంతకుముందు ఎన్నో ఉంటాయనమాట. అసలు నేను జీకే సార్ వచ్చినప్పుడు అబ్జర్వ్ చేశాను. ఆహ్, వ అసలు మనలో ఏవేవో రకరకాల ఆలోచనలుంటాయి అంతవరకు. ఎన్నో పాజిటివ్, నెగెటివ్ ఎమోషన్స్, అప్స్ అండ్ డౌన్స్ ఏవేవో ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇట్లా హై స్పిరిచ్యువల్ మాస్టర్స్ దగ్గర వాళ్ళ ఆరాలోకి, వాళ్ళ ఒక వైబ్రేషన్‌లోకి ఎంటర్ అయితామో, మన బ్రెయిన్‌లో ఆ కన్‌ఫ్యూజన్స్, ఆ టెన్షన్స్, గందరగోళం అంతా తగ్గిపోయి ఏదో తెలియని ఆనందం అనమాట. ఏదో తెలియని ప్రశాంతత. సేమ్ అది మనము ఆహ్, యొం యం పెద్ద పెద్ద ఆశ్రమాలు కానీ, ఇట్లా మన పిరమిడ్ మాస్టర్స్ దగ్గరికి వాళ్ళ దగ్గర ఉన్నామ ఆ రూమ్‌లో కానీ, ఆ ప్రదేశంలో వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ ఆరా ఒక ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, మనలో తమో గుణాలు అన్నీ నశించి తగ్గిపోయి, అంత మంచి గుణాలు మనలో ఆ ప్రశాంతత, శాంతి, ప్రేమ వస్తాయన్నమాట. అలాగే ఇవన్నీ ఈ పుస్తకాలు కానీ, ఈ జ్ఞానం కానీ జస్ట్ వినేసి వదిలేయకండి. దీన్ని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టండి అని చెప్తున్నారనమాట. ఏ విషయమైనా. ఇవన్నీ ఏంటి? మనము ఈ రహస్యం ఏమిటంటే మన మంచి ఆలోచన, మంచి అనుభూతి, సంతోషము, ప్రేమ, ఆనందము ఇదే అన్నమాట మనం నిత్య జీవితంలో చూడాల్సింది. మంచి ఆలోచనలు మంచివి చేయాలి. మంచి అనుభూతి గూడా మైండ్‌ఫుల్ ఈటింగ్ అని చిన్న పిల్లలకి ఇప్పుడు ఈ మధ్య మనం ఏం చేస్తున్నామంటే ఫుడ్ తింటుంటామండి. చిన్న పిల్లలకైనా కానీ, మనమైనా గానీ, మనం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నామంటే టీవీ ఆన్‌లో ఉండాలి. రిమోట్ పెట్టుకొని ఏదో ఒకటి సినిమాలో, ఏదో ఒకటి అలా పెడితే చిన్న పిల్లలకైతే కార్టూన్ పెట్టేసేసి మనం తినిపిచ్చేస్తున్నామనమాట. అప్పుడు ఏమైతుందంటే, మనం ఏం ఫుడ్ తింటున్నామో, ఎంత తింటున్నామో, అసలది టేస్టీగా ఉందా? లేదా? ఆ క్వాంటిటీ అసలు చాలామంది ఇదే ప్రాబ్లమ్ అనమాట. ఒబెసిటీ కానీ, డయాబెటిస్ కానీ ఇదే ప్రాబ్లమ్. ఎంత తింటున్నామో మనకు తెలియట్లేదు. అదే అసలు అన్నీ ఆఫ్ చేసేసేసి, మనం జస్ట్ మన ప్లేట్‌లో ఉన్న ఫుడ్డు అసలు ఆ వేడి వేడి అన్నం అంటామా, మనం ఎప్పుడైతే మన ఈ ఫింగర్ టిప్స్‌కి మనకి చేతులతో స్పూన్స్‌తో కాదు, చేతులతో ఎందుకు తినమంటారంటే మన చేతి వేళ్ళ దగ్గర నర్వ్స్‌కి అవంట మన టంగ్‌కి, మన ఆకలికి కనెక్ట్ అయ్యి ఉంటాయంట. ఆ వేడి వేడి అన్నం ఇలా మనం అంటే మరి కాలుతున్నది కాదు. మామూలుగా మనం మంచి అన్నం ఇలా కలుపుకొని అది తినేటప్పుడంట మన నోట్లో ఆ సెలైవాలో అవి రిలీజ్ చేస్తుందంట. అంటే అన్నం తింటున్నారు, వీళ్ళు ఫుడ్ తింటున్నారు అని చెప్పేసేసి. ఎప్పుడైతే అది మన బ్రెయిన్‌కి కనెక్ట్ అయ్యి ఇది ఫుడ్ మనం డైజెస్ట్ చేసుకోవాలి అని తెలుస్తుందంట మనకి. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం స్పూన్స్‌తో తింటూ ఉంటామో, లేకపోతే ఏ టీవీనో ఏదో చూసుకొని తింటూ ఉంటామో, అప్పుడేమైతుందంటే మన బ్రెయిన్‌కి సిగ్నల్ ఎళ్ళదంట. ఓకే. వీళ్ళు ఫుడ్ తింటున్నారు అని చెప్పేసి సిగ్నల్ ఎళ్ళకుండా మనము ఎక్కువ తినేస్తూ ఉంటామంట. లేకపోతే ఆ ఆహారం ఎలా టేస్టీగా ఉందా? టేస్టీగా లేదా? ఒకవేళ ఉన్నా గాని ఇది బావుంది అని ఒక్క నిమిషం అనుకుంటాం అంతే తప్ప, దాన్ని ఆస్వాదించలేమనమాట. అందుకోసమే ఇప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి. హెల్త్ ఇష్యూస్ అని అంటున్నారు. ఆ ఫుడ్ అంటామా అది మైండ్‌ఫుల్ ఈటింగ్ అని అంటారనమాట. ప్రతీదీ మైండ్‌ఫుల్‌గా చెయ్యాలి అని. ఒక్క ద్రాక్ష పండు మనం నోట్లో వేసుకుంటే, ఆ ద్రాక్ష పండు ఇలా కొరికినప్పుడు ఆ క్రంచ్ దగ్గర నుంచి ఆ ద్రాక్ష అనేది స్వీట్‌గా ఉందా, ఉట్టి టేస్టీ అనుకుంటాం గదా! ఆ క్రంచ్‌లో ఆ ద్రాక్ష మృదువుగా ఉందా, ఫర్మ్‌గా ఉందా, ఎంత ఫార్మ్‌గా ఉంది, ఆ టేస్ట్ ఎలా ఉంది, స్కిన్ టేస్ట్ ఎలా ఉంది, లోపల పల్ప్ టేస్ట్ ఎలా ఉంది మన జనరేషన్‌లో వాళ్ళవి ఇవన్నీ తెలిసేవమ్మా. మనమైతే ఒకప్పుడు తోటల్లో మనకి ఫ్రూట్స్ అవి అన్నీ దొరికేది. కానీ ఇప్పుడు ఈ జనరేషన్‌లో పిల్లలకి అవి ఏమి తెలీదసలకి. అది ఆస్వాదించాలి అంటారనమాట. ఏదైనా అనుభూతి అమ్మ మనకి మంచి అనుభూతి అనంటే, మనము ఆ అనుభూతిని ఎంజాయ్ చేసినప్పుడే దాని మాధుర్యం అనేది తెలుస్తుంది మనకి. అలా మంచి ఆలోచనలతో పాటి మంచి అనుభూతి, సంతోషంగా ఉండడము, అంటే ఆనందంగా ఉండడము, మళ్ళీ ప్రేమ ఆనందము ఇవి 5 సూత్రాలు అని అంటున్నారనమాట. ఇవే రహస్యం మనకి అని చెప్పేసి అంటున్నారు. ఇవి మనము ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి. మనము ఇంకా దానిని అభ్యసించక అవసరం లేదు అంత స్థాయికి వెళ్ళాలంట. మనం ప్రేమగా ఉండాలి. ఫస్ట్‌లో మనం అభ్యసించాలనమాట. మనం ప్రేమగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని చెప్పి. అది అసలు అభ్యాసం చెయ్యకుండానే మనలో అంతగా ఇమడ్చుకునే స్థాయిలో అవి మనలో ఉండాలి అని అంటున్నారనమాట.
ఎందుకంటే మీరే ఆ శక్తిగా రూపొందుతారు. అంటే మనమే ప్రేమమూర్తులము, మనమే ఆనందమూర్తులము, మనమే సంతోషంగా అంతగా ఆ మీరే ఆ శక్తిగా రూపొందుతారు. మీరు పరిపూర్ణులు, ఆదర్శవంతులు, మేధావి అవుతారు. మీరే ప్రేమ స్వరూపులు అవుతారు. ఎప్పుడైతే వాటిని సంపూర్ణంగా మనమే అయిపోతామో, దానిలో ఐక్యమైపోతామో, అప్పుడే మీరే ప్రేమ స్వరూపులు అని అంటున్నారనమాట. ఈ ప్రపంచానికి అత్యున్నతమైన బహుమతి ఇవ్వడం కోసం మీరు వచ్చారు. దాన్ని మహిమలను పెంచుకోవడం కోసం మీరు జన్మించారు. రోజు రోజుకి మరింత మెరుగవుతూ ఈ జ్ఞానంతో ఈ రోజు నుంచి భవిష్యత్తులో ఏం చేయదలుచుకున్నది ఊహించుకోండి. మనము ఈ భూలోకంలో వచ్చింది అత్యున్నతమైన బహుమతులు, మంచి మంచి బహుమతుల కోసము మనము ఇవ్వడం కోసం వచ్చామంట. దాన్ని యాక్చువల్‌గా మనము రోజు రోజుకి మీలో ఉన్న ఆ శక్తులను మనము ఇలా ఇంకా మెరుగుపరుచుకోండి అని అంటున్నారనమాట. ఈ జ్ఞానాన్ని మనము రోజు మన ఈ రో భవిష్యత్తులో మనము ఏం చేయాలనుకుంటున్నారో దానికి గూడా ఊహించుకోండి అని అంటున్నారు. మీ అదృష్టానికి మీరే సృష్టికర్తలు. మీరే మీ అదృష్టాన్ని సృష్టి చేసుకుంటారు అంటున్నారు. మీ విధిని మీ విధి నిర్ణేతలు మీరే. వేరే వాళ్ళు కాదమ్మా. ఎప్పటికైనా మన భవిష్యత్తు కానీ, మన అదృష్టాలన్నీ మన చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి మీరు ఈ క్షణంలో ఏం చెయ్యగలుగుతారు? మొదటిది మొదలుపెట్టండి. మీ మీదైన గీతాన్ని ఆలపించండి. మీ అసలైన సమయము మొదలవ్వబోతుంది. మీరు ఏం మొదలు పెట్టాలనుకున్నారు? అది ఏదైనా అమ్మా అసలుకైతే మీ వయసుతో నిమిత్తం లేదు. మీరు ఎలా ప్రస్తుత పరిస్థితిలో నిమిత్తం లేదు. అది ఏ చిన్న పనైనా కానీ ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి అని అంటున్నారనమాట. మీరు ఆనందంగా ఉండడానికి. ఎందుకంటే ఇది ఆనందమైన సంకల్పం కదా! అందుకోసమే మీరు ఏది చేస్తారో అది మీరు స్టార్ట్ చేయండి. అది అని అంటున్నారనమాట. అది స్టార్ట్ చేసి ఇప్పుడు ఆ సమయం ఆసన్నమయ్యింది అని అంటున్నారు. ఆకర్షణ సిద్ధాంతంలో అసలు విషయం ఏమిటంటే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచే మొదలుపెట్టవచ్చు. నిజమైన ఆలోచనలు నిజమైన ఆలోచనని మొదలుపెట్టవచ్చు. గెలవాలంటే మొదలు పెట్టాల్సిందే. చూడండి, ఏదైనా మనం గెలవాలి అని అనుకుంటే మొదలు పెట్టాల్సిందే. నేను ఆనందంగా ఉండాలి అనని నేను సంకల్పించుకోవాలి. అప్పుడే నేను ఆ సంకల్పించుకొని నేను ఆ ప్రయత్నం చేసినప్పుడే ఆ ఆనందంగా ఉండేది అనేది నా రోజువారీ హ్యాబిట్ లాగా చేసుకున్నప్పుడే నా ఫ్యూచర్ అనేది ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈరోజే ఏడుస్తానే ఉంటే, నేను బాధపడుతూ ఏదో ఒకటి వరి అవుతూ ఉంటే రేపు కూడా అలాగే చేస్తాను. ఎల్లుండి కూడా అలాగే చేస్తాను. నిజంగా ఆనందమైన సిట్యుయేషన్స్ వచ్చినా కానీ, ఆ కొంతసేపు, కొన్ని గంటలో, కొన్ని రోజులో ఉంటుంది అంతే తప్ప, దాని తర్వాత మళ్ళీ మళ్ళీ బాధపడుతూనే ఉంటాననమాట. అందుకోసమే ఆనందంగా ఉండాలి. ఏ పని అయినా మన వయసుతో నిమిత్తం లేకుండా యాక్చువల్‌గా జపాను, చైనాలో అంట ఏజ్ అయిన వాళ్ళు గూడా వాళ్ళు 70, 80 ఇయర్స్ వాళ్ళతో గూడా వాళ్ళేం చేస్తారంట కంప్యూటర్ గేమ్స్ ఆడిపిస్తారంట. వాళ్ళ బ్రెయిన్ అనేది ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండాలి. ఎప్పుడైతే మనము దాంట్లో వాళ్ళకి ఇష్టం అట్లా ఒక గేమ్స్ చిన్న చిన్నవి ఇక్కడ గూడా యూఎస్‌లో గూడా ఏజ్ అయిన వాళ్ళకి చిన్న చిన్న పజిల్సు, గేమ్స్ ఆడిపియడము, లేపోతే వాళ్ళు ఇక్కడ 60 ఇయర్స్, 70 ఇయర్స్, 50, 60 ఇయర్స్ వచ్చిన వాళ్ళు గూడా డాన్స్ క్లాసుల్లో జాయిన్ అయితారనమాట. నేను ఫస్ట్ వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఏంటబ్బా! ఇంత ఏజ్ వచ్చి 60 ఇయర్స్‌లో వీళ్ళు డాన్స్ క్లాస్‌లో జాయిన్ అవ్వడం ఏంటి అని చెప్పేసి. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కూడా ఎంతో మందికి వాళ్ళు వయసులో ఉన్నప్పుడు చేయాలనుకున్నవి చేయలేనివి, వాళ్ళకి డాన్స్ అంటే కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది. కానీ వయసులో వాళ్ళు అప్పుడు చేయలేరు. కానీ వాళ్ళ ఏజ్ తగినట్లు వాళ్ళకి సింపుల్ సింపుల్ స్టెప్పులు నేర్పియడము. లేతే మీకు ఏది ఇష్టమో అది మీకు దేనైతే ఆనందాన్ని ఇస్తుందో, మీరు ఈ వయసులో ఉన్నప్పుడు చేయలేదనుకున్నారో, లేకపోతే మీకిప్పుడు టైం దొరికింది నేనప్పుడు అని అనుకున్నారో, అవన్నీ ఇప్పుడు స్టార్ట్ చేయండమ్మా. చేసి మీరు ఏదైనా చూడండి, ముందు గెలవాలంటే మొదలుపెట్టాలి. అసలు ఏవి ఆలోచించకండి. రిస్ట్రిక్షన్స్ అనేవి ఆలోచించకండి. మీరిప్పుడు స్టార్ట్ చేస్తేనే అన్నీ వస్తాయన్నమాట. నిన్న జీకే సార్ కూడా చెప్తున్నారు. పత్రిజీ ఆల్మోస్ట్ ఇంత జ్ఞానాన్ని స్ప్రెడ్ చేశా గానీ, కొంత టైం దొరికా గానీ, కొత్త లాంగ్వేజెస్ నేర్చుకునేవాడంట. ఆయన బ్రీజిల్ లాస్ట్‌లో గూడా, ఆయన చివరి వయసులో గూడా బ్రీజిల్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఉండిన్నాడంట. అలా మన మైండ్‌ని ఎప్పుడూ మనము పదును పడుతూనే ఉండాలనమాట. మనకి ఏది ఇష్టం అనిపిస్తే
అది దాంట్లో ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. యాహ్! ఇందులో ఈ చాప్టర్ కంప్లీట్ అయిందమ్మా. ఆనందపు సంకల్పం అనమాట. మనం ఎప్పుడు ఆనందం సంకల్పంలో ఏమంటే రహస్యం ఏమిటంటే మంచి ఆలోచన, మంచి అనుభూతి, సంతోషం, ప్రేమ, ఆనందం. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటి వరకు? థ్యాంక్ యూ జ్యోత్స్న. థాంక్స్ అమ్మా. వెల్కమ్. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది జ్యోత్స్న గారు. ఓహ్! థాంక్స్ అండి. థ్యాంక్ యూ జ్యోత్స్న. చాలా థ్యాంక్ యూ బాగా జోష్న. చెప్పారు. థ్యాంక్ యూ థాంక్స్ జోష్న. అండి. చాలా బాగుంది. నాకు ఉమ్. స్టార్టింగ్‌లో నేనది కొన్ని స్క్రీన్ షాట్స్ చూపెట్టాను. మామూలుగా అందరూ ఉన్నారో లేదో ఆ టైంలో. యాహ్! ఈ బుక్‌లోవి షేర్ చేశాననమాట మనవి. నేను లేనండి. నేను లేట్‌గా జాయిన్ అయ్యాను. మీ మెసేజ్ చూసి జాయిన్ అయ్యాను. ఓకే. నాకు చాలాసేపు కనెక్ట్ అవ్వలేదు జ్యోత్స్న అవునా అమ్మా? క్లాసు. ఎందుకు? ఉమ్, అవునా? ఎందుకు మామూలుగా నేను అదే అనుకున్నాను మీరు మీరు తొందరగా వస్తారు గదా! ఆ, అదే రాలేదు అప్పటి నుంచి అనేసి.